డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. జోసా 2026 అయితే వచ్చేస్తుంది. మరి 2వ తారీఖు నుంచి అయితే ఇమ్మీడియట్గా మనకి జేఈ అడ్వాన్స్ రిజల్ట్స్ అయితే 1వ తారీఖు వచ్చేస్తున్నాయి. 2వ తారీఖు నుంచి మరి కౌన్సిలింగ్ స్టార్ట్ అవుతుంది. మరి ఆల్రెడీ కూడా మరి జోసా వాళ్ళు చెప్పినట్టు ఇక్కడ మనకి ఎన్ని ఉన్నాయమ్మా ఈసారి ఇన్స్టిట్యూట్స్ ఏ విధంగా ఉన్నాయంటే మనకి 127 ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయమ్మా. 127 ఇన్స్టిట్యూట్స్ కొత్తగా మనకి 9 ఇన్స్టిట్యూట్స్ వస్తున్నాయి. మొత్తము 136 ఇన్స్టిట్యూట్స్ మీకు కొత్తగా వరుస్తున్నాయి. ఈ 9 ఇన్స్టిట్యూట్స్ ఎందుకు కొత్తగా 9 జిఎఫ్టీస్ వస్తున్నాయి, గవర్నమెంట్ ఫండెడ్ టెక్నికల్ ఇన్స్టిట్యూట్స్. అంటే మరి దాదాపు 9 ఇన్స్టిట్యూట్స్ అంటే ఒక ఇన్స్టిట్యూట్కి 100 సీట్లు వేసుకున్న 900 సీట్లు ఈజీగా పెరుగుతాయి. అంటే కట్ ఆఫ్ తగ్గే అవకాశం ఉంది. ప్రతి ఒక్కరికి అందరికీ సీట్స్ వచ్చే అవకాశం ఉంది. అంటే 900 సీట్లు ఈజీగా, అంటే ఓవరాల్గా ఒక్కొక్క కాలేజీలో మనము 100 సీట్లు వేసుకున్నా కానీ యావరేజ్గా 900 సీట్లు అయితే పెరుగుతున్నాయి. మరి ఈ జిఎఫ్టీస్ ఏంది, కొత్త జిఎఫ్టీలు ఇది ఎక్కడెక్కడ వస్తున్నాయి సార్ అని అంటున్నారు. ఆల్రెడీ 9 జిఎఫ్టీలు అనే నంబర్ తెలుసు, కానీ ఎక్కడెక్కడ వస్తున్నాయి ఏ జిఎఫ్టీ అనేది ఇంతవరకు మరి ఎవరికి తెలియదు. మనకు ఆల్రెడీ 23 ఐఐటీస్ ఉండే, దీనిలో ఐఐసి బెంగళూరు వచ్చేస్తుంది, 31 ఎన్ఐటీస్ సింబిపూర్ మరి ఉన్నాయి 47. ఈ 47ని మనకి 9 వస్తున్నాయి. 47 జిఎఫ్టీ మొత్తము 56 జిఎఫ్టీస్ అవుతున్నాయి. మొత్తము ఇక్కడ 136 ఇన్స్టిట్యూట్స్ అవుతున్నాయి జోసా కౌన్సిలింగ్లోకి పాల్గొని. అంటే 136 + 1 137, అంటే ఐఏసీతో కలుపుకుని 137 ఇన్స్టిట్యూట్స్ అవుతున్నాయి ఈసారి. మరి స్టూడెంట్స్ మరి జిఎఫ్టీలో వస్తున్నాయి ఒకసారి మనం చెక్ చేద్దాం. ప్రతి ఒక్కరు కూడా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేస్తుంది. మనకి 2వ తారీఖు నుంచి జోసా కౌన్సిలింగ్ స్టార్ట్ అవుతుంది. మరి స్టార్ట్ అయ్యే ముందు మెంటర్షిప్ ఎక్కడ తీసుకోకపోతే మెంటర్షిప్ తీసుకోండి. ఎందుకంటే మెంటర్షిప్ అనేది మరి గైడెన్స్ అనేది మ్యాండేటరీ అమ్మా. మరి తప్పులు చేయకుండా మిమ్మల్ని రక్షించుకునేది గైడెన్స్ ఒక్కటే. మరి స్టూడెంట్స్ అందరూ కూడా మిస్టేక్ చేస్తూ ఉంటారు. ఎంత తెలివిగలవాడైనా సరే, ఆల్ ఇండియా టాపర్ వచ్చినా సరే మిస్టేక్ చేస్తున్నారు. అది ప్రాపర్ గైడెన్స్ అయితే తీసుకోవాల్సి ఉంది. ఇది వాట్సాప్ నెంబర్, ఈ వాట్సాప్ నెంబర్లో కనెక్ట్ అయితే మనము మీకు కనెక్ట్ అవ్వటం జరుగుతుంది. ప్రతి ఒక్క స్టూడెంట్స్ గైడెన్స్ తీసుకుని ఇదే మీకు మీ యొక్క కెరియర్లో ఆఖరి గైడెన్స్. తర్వాత మీరు ప్లేస్మెంట్కి వెళ్ళిపోతారు, నో ప్రాబ్లం. మంచి ఐటీలు మంచి ప్యాకేజెస్ వచ్చేస్తాయి. ఆ ప్యాకేజీ రావాలంటే ప్రాపర్ గైడెన్స్ ఇప్పుడు తీసుకోవాలా. మీరు ఇప్పుడు తీసుకుంటే ఏ బ్రాంచ్ తీసుకోవాలో, ఏ బ్రాంచ్ తీసుకోకూడదు, మరి ఎక్కడ ప్లేస్మెంట్స్ ఉంటాయి, ప్లేస్మెంట్ ఉండవు, ఆ ఇన్ఫర్మేషన్ కూడా చాలా ఇంపార్టెంట్ అమ్మ. ఏదో ఒక ఇన్స్టిట్యూట్లో చేరిపోయి అది టాప్ ఇన్స్టిట్యూట్ అని ఏదో ఒక బ్రాంచ్ తీసుకుని అక్కడ చివరికి ప్లేస్మెంట్స్ లేకుండా ఇబ్బంది పడేయకండి. ఇప్పుడే మీరు సరైన గైడెన్స్ అయితే తీసుకోండి. మరి జోసాలో మరి కొత్త విద్యా సంస్థలు, కొత్త జిఎఫ్టీలు వస్తున్నాయి. ఆల్మోస్ట్ వాళ్ళు చెప్పిన విధంగా ఇంతకుముందు వీడియో కూడా చేయటం జరిగింది. వాటిలో 2 కేంద్రీయ వర్సిటీలు, సెంట్రల్ యూనివర్సిటీస్ వస్తున్నాయి అమ్మ. 2 సెంట్రల్ యూనివర్సిటీస్ ఉన్నాయి. దేశవ్యాప్తంగా ఐఐటీలు, ఎన్ఐటీలు, ట్రిపుల్ ఐటీలు తదితర వాటిలో ప్రవేశానికి సంయుక్తంగా నిర్వహించే జాయింట్ అలొకేషన్ జోసా కౌన్సిల్ ఈసారి కొత్తగా 9 జాతీయ విద్యా సంస్థలు చేరినాయి. ఆ విద్యా సంస్థలో బీటెక్ సీట్లను 26-27 విద్యా సంవత్సరానికి జేఈ మెయిన్ ర్యాంక్ ఆధారంగా జోసా ద్వారా భర్తీ చేస్తారు. గతేడాది జోసాలో 128 విద్యా సంస్థలు ఉండగా జోసాలో 127 ఉండాలి. ఈసారి వాటి సంఖ్య దాదాపు 137కు పెరిగింది. 127 నుంచి మనకి 9 137 నుండి 136కే పెరిగింది. వీటిల్లో చేరుకోనుంది, అంటే ఐఏఎస్తో కలిపి. వాటిల్లో వాటిల్లో కర్ణాటక సెంట్రల్ యూనివర్సిటీ ఈసారి కొత్తగా వచ్చేది యూనివర్సిటీ. కొత్తగా కర్ణాటక సెంట్రల్ యూనివర్సిటీ, కలబుర్గి, పంజాబ్ సెంట్రల్ యూనివర్సిటీలు ఉన్నాయి. ఈసారి పంజాబ్ మంచిదే, దీనిలో హ్యాపీగా పంజాబ్ సెంట్రల్ యూనివర్సిటీ కూడా వచ్చేస్తుంది. ఇప్పటివరకు ఇంజనీరింగ్, పాలిటెక్నిక్ తదితర సాంకేతికతపై శిక్షణకే పరిమితమైన భోపాల్లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నికల్ టీచర్స్ ట్రైనింగ్ అండ్ రీసెర్చ్ కూడా చేరింది. అందులో బీటెక్ సీట్లను జోసా ద్వారా కౌన్సిలింగ్ ద్వారా భర్తీ చేస్తారు. ఎందుకంటే వాళ్ళకి బడ్డం తగ్గిపోతుందమ్మ. ఈ 9 మరి కొత్త జిఎఫ్టీలు ఏంటంటే అనవసరంగా బయట నుంచి రిక్రూట్ చేసుకునే డైరెక్ట్గా స్టూడెంట్స్కి కూడా ఉపయోగం ఉంటుంది, వాళ్ళకి బెనిఫిట్, స్టూడెంట్స్కి బెనిఫిట్ అనమాట. అలాగే ప్రభుత్వ డీమ్డ్ యూనివర్సిటీగా ఉంటూ దేశవ్యాప్తంగా 12 ప్రాంగణాల్లో ఉన్న నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఈసారి జోసాలో చేరింది. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఆల్రెడీ లాస్ట్ ఇయర్ జర్నీ మరి
దీనిలో కూడా ఉంది కదా మనకు ఔరంగాబాదు, పంజాబు ఇలాంటి వాటిలో ఉన్నాయి. కొత్తగా మరి అగర్తాలాలో వచ్చింది, అజ్వాలు, ఇంపాలు, కాలికట్టు, కొహిమా, శ్రీనగర్లో ఉన్న క్యాంపస్లు కూడా మరి కౌన్సిలింగ్లో చేరుతున్నాయి. ఈ వాటిల్లో సీట్ల వివరాలను జూన్ 2న వెల్లడించే అవకాశం ఉంది. వీటిలో మనకి సీట్ మ్యాట్రిక్స్ అనేది జూన్ 2న మాత్రమే వస్తుందమ్మా. తెలంగాణ విద్యార్థులకు కర్ణాటక సెంట్రల్ యూనివర్సిటీ, ఏపీ విద్యార్థులకు కాలికట్ నైలిట్ క్యాంపస్ దగ్గరగా ఉన్నాయి. మనము ఎక్కువగా తెలంగాణ స్టూడెంట్స్కి కర్ణాటక సెంట్రల్ యూనివర్సిటీ చాలా దగ్గరగా ఉంది, బోర్డర్లో ఉంది. ఏపీ విద్యార్థులకు కాలికట్, కోలిగట్, నైలిట్ క్యాంపస్ చాలా దగ్గరగా ఉన్నాయి. ఏపీ ఎవరైనా వెళ్ళొచ్చు, ఏపీ స్టూడెంట్స్కి కూడా మరి కాలికట్ వెళ్ళొచ్చు, మరి తెలంగాణ స్టూడెంట్స్ కూడా కాలికట్ వెళ్ళొచ్చు, నో ప్రాబ్లం. జేఈ అడ్వాన్స్ ఫలితాలు మనకి జూన్ 1న విడుదలవుతాయి. ఆ మరుసటి రోజు నుంచి జోసా కౌన్సిలింగ్ మొదలై జూలై 24 వరకు జరుగుతుంది. ఆ కౌన్సిలింగ్ చివరి విడత తర్వాత ఎన్ఐటీలు, ట్రిపుల్ ఐటీలు, తర్వాత జిఎఫ్టీల్లో మిగిలిన సీట్లకు సెంట్రల్ సీట్ అలొకేషన్ సిశాప్ కౌన్సిలింగ్ నిర్వహిస్తుంది. ఆ కౌన్సిలింగ్ జూలై 20వ తేదీన ప్రారంభమయ్యి మనకి ఆగస్టు 18 అయితే ముగుస్తుందమ్మా. ఆల్మోస్ట్ జూలై 24న ఈ యొక్క కౌన్సిలింగ్ సిశాప్ స్టార్ట్ అవుతుంది. సిశాప్ కోసం చాలామంది వెయిట్ చేస్తున్నారు. చాలామంది మన మెంటర్షిప్లో జాయిన్ అయిన స్టూడెంట్స్ అందరూ కూడా ఇప్పుడు దీనిలో సిశాప్లో ఉన్న వాళ్ళకి ఏంటంటే వీళ్ళు సపోజ్ బీసీ స్టూడెంట్స్, ఓబీసీ కానీ ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ ఎవరికైతే లెస్ దాన్ 95% ఉంటుందో వాళ్ళకి జోసాలు సీట్లు రావమ్మా. సిశాప్కి వెళ్ళాల్సిందే మరి డైరెక్ట్గా. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ పిల్లలు కూడా ఎవరికైతే లెస్ దాన్ ఆల్మోస్ట్ 83% ఉంటుందో వాళ్ళకి మరి దీనిలో జోసాలో సీట్లు రావు. మరి ఇదే విధంగా ఎస్సీ ఎస్టీ పిల్లలు, ఎస్సీ స్టూడెంట్స్ లెస్ దాన్ 83, మరి ఎస్టీ పిల్లలు ఆల్మోస్ట్ ఒక 80% కంటే వీళ్ళకి మాత్రము మరి సీట్లు రావు. వీళ్ళు డైరెక్ట్గా సిశాప్కు వెళ్ళవలసిందే, నో డౌట్. ప్రతి ఒక్కళ్ళు కూడా సిశాప్లకు డెఫినెట్గా వస్తాయమ్మా. సిశాప్లో సీట్స్ అందరికీ వస్తాయి. ఈసారి మనకి 9 జిఎఫ్టీలు కొత్తగా వస్తాయి. జూలై 22వ తేదీ నుంచి ప్రారంభమై ఆగస్టు 18వ తేదీ వరకు మరి యొక్క కౌన్సిలింగ్ అయితే ముగుస్తుంది. ఇది స్టూడెంట్స్ మనకి కొత్తగా వస్తున్న జిఎఫ్టీలు. ఈసారి సెంట్రల్ యూనివర్సిటీ, 2 సెంట్రల్ యూనివర్సిటీస్ మనకి జిఎఫ్టీలు వస్తాయి. మరి ఒకటి కర్ణాటకలో మెయిన్ ఒకసారి రివిజన్ చేద్దాం. కర్ణాటక సెంట్రల్ యూనివర్సిటీ కలాపురికి, మరి రెండోది పంజాబ్ సెంట్రల్ యూనివర్సిటీలు వస్తున్నాయి దీనిలో. మరి అదేవిధంగా దేశవ్యాప్తంగా 12 ప్రాంగణాల్లో ఉన్న నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వాళ్ళు చెప్పాను, ఔరంగాబాద్ ఈజ్ నెంబర్ 1. ఇంకా మరి అదేవిధంగా పంజాబ్ ఆల్రెడీ లాస్ట్ ఇయర్ కొన్ని యాడ్ అవ్వటం జరిగింది. కొత్తగా అగర్తాలాలు, ఐజాలు, ఇంపాలు, కాలికట్టు ఏపీ తెలంగాణ దగ్గర కొహిమా, శ్రీనగర్ కొన్ని క్యాంపస్ల్లో కూడా చేరుతారు. ఇది స్టూడెంట్స్. ఇంకా ఎవరైనా మెంటర్షిప్ చేయాలంటే ఎలాంటి డీటెయిల్స్ కావాలంటే కూడా గైడెన్స్ కావాలంటే మనకి ఈ విధంగా ఈసారి జోసా కౌన్సిలింగ్లో ఇంక్లూడింగ్ ఐఐఎస్సితో కలిపి 137 ఇన్స్టిట్యూట్స్ అయితే వస్తున్నాయమ్మా. 137 ఇన్స్టిట్యూట్స్ వస్తున్నాయి. ప్రతి ఒక్కరికి దాదాపు ఏంటంటే మనకి 900 సీట్స్లు కదా, 900 సీట్లు పెరిగే అవకాశం అయితే ఉంది. అంటే ఒక్కొక్క జిఎఫ్టీల్లో మనకి 100 చొప్పున వేసుకున్న 9 జిఎఫ్టీలు 9 సీట్లు అందరికీ సీట్స్ వచ్చే అవకాశం ఉంది. ఇది స్టూడెంట్. మరి ఎవరైనా ఇంకా మెంటర్షిప్ తీసుకోకుండా ఉంటే మరి తీసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. మరి మీకు ఆల్రెడీ తెలిసి ఉంటే మీరు యూ క్యాన్ పుట్ యువర్ ఓన్ ఆప్షన్స్, నో ప్రాబ్లం. మరి మిస్టేక్స్ అయితే చేయవద్దు, యూ క్యాన్ డూ యువర్ ఆప్షన్స్. మరి ఎవరైనా ఆల్రెడీ లాస్ట్ ఇయర్ మీ ఇంట్లో తెలిసి ఉంటే వాళ్ళ గైడెన్స్ అయితే తీసుకోండి. మరి తెలియని వాళ్ళైతే మెంటర్షిప్ తీసుకుంటేనే లాభం. ఎందుకంటే మీకు ఎంత ర్యాంక్ అయినా వచ్చి ఉండండి, ఎంత నెంబర్ 1 ర్యాంక్ అయినా వచ్చి ఉండదు, ఇక్కడ బోల్తా కొడతారు, గుర్తుపెట్టుకోండి. ఇది మన వాట్సాప్ నెంబర్. ప్రతి ఒక్కరికి కూడా ఇప్పుడు మన దగ్గర డేటా మొత్తం ఉంది. ఆల్మోస్ట్ ఈసారి 900 సీట్లు ఎక్స్ట్రా పెరిగే అవకాశం ఉంది. ఉరామరిగా 900 సీట్లు పెరుగుతాయి. మొత్తం డేటా అయితే మరి లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ ప్రకారమే మనకి గుర్తుపెట్టుకుని, లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ ప్రకారమే 90% సీట్స్ వస్తాయమ్మా. 90% సీట్లు, మోర్ దెన్ 90%. లాస్ట్ ఇయర్ ఏ విధంగా సపోజ్ లాస్ట్ ఇయర్ ఐఐటి బాంబేలో చేరారు ఒక స్టూడెంట్, మరి ఈసారి కూడా ఐఐటి బాంబేలో గత కొన్ని సంవత్సరాల నుంచి ఐఐటి బాంబేలో నెంబర్ 1గా వస్తుంది.
తిరుచిలో ఏ విధంగా ఉంది, తిరుచిలోనే లాస్ట్ ఇయర్ చేరారు స్టూడెంట్స్. ఈ విధంగా ఇప్పుడు కూడా లాస్ట్ ఇయర్ తిరుచి కానీ, సూరతకల్ నెంబర్ 1, 3వది వరంగల్, ఈ విధంగా మనకి సీక్వెన్స్ వస్తుంది. సీక్వెన్స్ మిస్ అవ్వట్లేదు. ఇక్కడ చూసారా, గమనించగలరు. ఎప్పుడైనా సరే ఐఐటి బాంబే నుంచి, మరి ఐఐటి మెడ్రాసు, ఢిల్లీ, ఈ 3 ఒకదానికొకటి పోటీ పడటం అయితే జరుగుతుంది. ఇది స్టూడెంట్స్, ప్రతి ఒక్కరు ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మనకి జోసా కౌన్సిలింగ్ అయితే 2వ తారీఖున 2, 3 నుంచి రిజిస్ట్రేషన్ ప్రక్రియ అయితే ప్రారంభం అవుతుంది. This is me, Ravi Kumar, signing off. Thank you. Bye.